నమస్తే వెంకటరెడ్డి గారు. సార్ నమస్తే అండి. ముందుగా ఏదో రాజనీతి ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న అందరికి నమస్కారం. ముందుగా కార్యక్రమం ఏదో చేపడుతున్నారు, శుభాకాంక్షలు. బట్ దాని మీద ఒక క్లారిటీ కావాలా? ఏపీ నీడ్స్ జగనా, జగన్ నీడ్స్ ఏపీయా? ఒక వ్యక్తి రాష్ట్రానికి అవసరం ఉంటాడు తప్ప ఆ వ్యక్తికి రాష్ట్రం అవసరం అనేది ఉండదు. ఎందుకు మాట చెప్తున్నాను స్పష్టంగా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మేనిఫెస్టోని ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని మీకు ఇంప్లిమెంట్ చేస్తాను, సో నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను ఇచ్చినటువంటి హామీలను మీకు అమలు చేస్తానని చెప్పి మేము 2017లోనే మా పార్టీ ప్లీనరీ జరిగితే ఆ ప్లీనరీ సమావేశంలోనే నవరత్నాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచే మేము గడప గడపకి తిరిగి మేము అధికారంలోకి వస్తే ఇదిగోండి ఇప్పుడు ఈ మేనిఫెస్టోని మీ అందరికీ అందజేస్తాం, ఈ నవరత్న పథకాలన్నీ ఇస్తామని చెప్తాం. అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో దాంట్లో దాదాపుగా 2 సంవత్సరాలు కరోనా లాంటి సమయంలో కూడా ఇచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఒక రోజు లేట్ అయి ఉండొచ్చేదన్న ఒక పథకం ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి జరగకుండా నేరుగా లబ్ధిదారులు, అది కులం చూడటం మతం చూడటల్లా, పార్టీ చూడటల్లా, ప్రాంతం చూడటల్లా, రాజకీయాలు చూడకుండా, అంతకుముందు పథకాలు అందాలంటే రాజకీయాలు చూసేవాళ్ళు, జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో ఎవరు చెప్తే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఈ రోజు 64 లక్షల మందికి 1వ తారీఖు పెన్షన్ అందుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 39 లక్షలు ఒకసారి, తర్వాత ఎన్నికలు వచ్చే ముందు మాత్రం 44 లక్షలు ఎంతో చేశారు పెన్షన్లు. అది కూడా 1000 రూపాయలు ఉండేది, ఎన్నికలకు 3 నెలలు ముందు ఏదైతే 2000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. సో మేము 2000 రూపాయలు ఏదైతే ఇస్తామని 2017లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో అనౌన్స్ చేసిందో, ఇంక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను 2000 చేస్తున్నామని చెప్పారు. అప్పుడు దాకా 2000 అనేది ఆయన చేయలేదు. సో అది కూడా ఏంది, పెన్షన్లు ఉన్నప్పుడు 39-40 లక్షలు, ఇప్పుడు 64 లక్షలు అయింది. సో అదొకటి కాకుండా 26 జిల్లాల వికేంద్రీకరణ కావచ్చు, సామాజిక న్యాయం అంటే మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంత్రి పదవుల నుంచి ఎమ్మెల్సీలు, అదేవిధంగా మీరు చూసుకుంటే నామినేటెడ్ పదవుల్లో అంటే స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు, చైర్పర్సన్లు, అలా మహిళలకు 50%, మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి 50% ఉండే విధంగా తీసుకొని వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున సామాజిక న్యాయం అనేది అమలు పరిచాం. కాబట్టి పారిశ్రామిక వృద్ధి రేటు మీరు అన్నారు, పరిశ్రమలు ఏదో వాళ్ళందరూ ఉన్నప్పుడు వెళ్ళిపోయినాయి అని చెప్పి ప్రచారం చేస్తున్నారండి. ఇప్పుడు ఇది నేనేదో చెప్పేది కాదు, వీటికి సంబంధించినటువంటి ర్యాంకింగ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ర్యాంకింగ్లు. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ర్యాంకింగ్ల్లో ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ ఏడాది నెంబర్ 1 కావచ్చు, పారిశ్రామిక వృద్ధి రేటు 14.5%తో అంతకుముందే ఏమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 22వ స్థానంలో ఉండేవాళ్ళం దేశంలో పారిశ్రామిక వృద్ధి రేటు, ఇప్పుడు 3వ స్థానానికి వెళ్ళాం. ఎంఎస్ఎం యూనిట్లు 2.5 లక్షల ఎంఎస్ఎం యూనిట్లు కొత్తగా వచ్చినాయి, 16.5 లక్షల మందికి ఎంఎస్ఎం యూనిట్ల ద్వారా ఉపాధి కలిగింది. 67,000 కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో వచ్చినాయి, 127 పరిశ్రమలు, దాని ద్వారా 85,000 మందికి ఉద్యోగాలు. ఏది మేము ఎంఓఏలు కుదుర్చుకునే చెప్పట్లేదు, ఇది ఆల్రెడీ గ్రౌండ్ అయినటువంటి చెప్తున్నాం. సో ఇక్కడ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అని వీళ్ళే ఎలా మాట్లాడతారు? అదానీ అంబానీ వెళ్ళిపోయారని వీళ్ళే రాశారు. అదానీ అంబానీ వచ్చి మళ్ళీ అదనంగా పెట్టుబడులు పెడితే ఏం అదానీ అంబానీ ఇక్కడ వాళ్లే కదా, బయట వాళ్ళు ఏం పెట్టుబడులు పెట్టట్లేదుగా అని చెప్పి వీళ్ళే మాట్లాడతారు. కియా వెళ్ళిపోయిందని ప్రచారం చేస్తే కియా 400 కోట్ల అదనంగా పెట్టుబడి పెట్టింది. వీళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారం ఏ విధంగా ఉందో మీరు చూసారు. అందుకని ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి మంచిని వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి అనేది ప్రజలనే డిసైడ్ అవుతూ ఇదిగోండి మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసాం, సో ఇవన్నీ మీకు అందితే మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి లబ్ధి చేకూరితే మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం. మేము ఎక్కడ వేరే మాటే మాట్లాడట్లా. మా ద్వారా మీకు మంచి జరగలేదు అనుకోండి, ఆశీర్వదించరు కదా, జరిగితేనే ఆశీర్వదించమని క్లియర్ గా చెప్తున్నాం. కానీ ప్రతిపక్షాలు చెప్పగలుగుతాయాలా? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పరిపాలనని 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంపేర్ చేసుకొని ఆ పరిపాలన బాగుంటే దానికేయండి, ఈ పరిపాలన బాగుంటే వీళ్ళకేయండి అని వాళ్ళు అడగలుగుతారా? మేము అడుగుతున్నాం. ఈ రోజు మా మేనిఫెస్టో ఇంకా రోజు లైవ్ లో ఉంటుంది. మేము చంద్రబాబు నాయుడు గారి లాగా మేనిఫెస్టోని 2014 650 హామీలు ఇచ్చి ఇక్కడి నుంచి తీసేసి ఆ మేనిఫెస్టోని ఎక్కడుందో తెలియని పరిస్థితి కాదు. మళ్ళీ గడప గడప మేనిఫెస్టో తీసుకొని వెళ్తున్నాం. మేము మహిళలకు అది ఇస్తాము, బస్ ప్రయాణం కల్పిస్తాం, కొత్త కొత్త హామీలు. వెంకటరెడ్డి గారు మీరు అంటున్నట్టుగా గడప గడపకి మేనిఫెస్టో పట్టుకెళ్లి అంశాలన్నీ ప్రస్తావించి ఓట్లు అడిగే హక్కు వైసీపీకి ఉందా? డెఫినెట్లీ. మాకు కాక ఎవరికి ఉంది ఈ రాష్ట్రంలో? మాకు కాక ఎవరికి ఉంది సార్?
మేనిఫెస్టో చెప్పమనండి. మేము ఇచ్చిన 2014 మేనిఫెస్టోని చూసి మేము అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఓటేయమని తెలుగుదేశాన్ని అడగమనండి. మా మేనిఫెస్టోని మీకు అమలైతే మాకు ఓటేయండి అంటున్నాం. దాంట్లో ఏదో 1, 2 లేదా 3 దాన్ని ఇంప్లిమెంటేషన్ దశలో ఉండొచ్చు. సో మిగిలినన్ని కంపేర్ చేసుకుంటారు కదా ప్రజలు. మేము అంటే ఎన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్ దశలో ఉన్నాయి, ఎన్ని అంశాలు పూర్తయ్యాయి, లేకపోతే ఎన్ని అంశాలని మీరు ఇంప్లిమెంట్ చేసామని చూపిస్తూ జరగకుండా క్లియర్ గా మా బ్రోచర్ లో మేము ఇచ్చిన హామీలు ఏంటి, దాంట్లో ఏమేమి అమలైనవి, ఏమేమి అమలకు అడుగులు తీసుకున్నప్పుడు మేము 30 లక్షలు, ఇప్పుడు 24 లక్షల మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పాం ఫస్ట్. దాంట్లో ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 30 లక్షలు అయింది. 24 లక్షలు అనుకుంది, 30 లక్షలు అయింది. దాంట్లో 7 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది ఆల్రెడీ. మన ఓపెనింగ్ గృహప్రవేశాలకు సంబంధించి ఇంకొక 5.5 లక్షలు ఆల్రెడీ ఏదైతే పూర్తయ్యే దశలో ఉన్నాయి. సో అంటే అది అమలుకు అడుగుపడింది, పూర్తి అవ్వలా ఇంకా మొత్తం. సో అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము సిపిఎస్ రద్దు అన్నాం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళని ప్రస్తావిస్తారు కదా, దాని ప్లేస్ లో మేము జిపిఎస్ ని తీసుకొని వచ్చాం. ఇదిగోండి ఆ రోజు మనం సిపిఎస్ రద్దుకు సంబంధించి కమిటీలు వేసాం. దాని సిపిఎస్ రద్దు వల్ల వెళ్తే ఇదిగో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడేటటువంటి అవకాశం ఉంది, లాంగ్ రన్ లో ఇబ్బంది ఏర్పడదని కన్విన్స్ చేసాం. ఎస్, ఉద్యోగస్తులు కూడా జిపిఎస్ కి ఓకే అన్నారు. సో జిపిఎస్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి ఏదైతే పాత పెన్షన్ స్కీమ్ ప్లేస్ లో ఇప్పుడు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చింది. సో అలా ఎక్కడన్నా 1 దానికి సంబంధించి ఉంటే మేము ప్రజలకు చెప్పే వెళ్తాం కదా. మేము ఎక్కడ దీంట్లో దాపరికం లేదు. ఇప్పుడు మా మేనిఫెస్టో ఏమన్నా ఇంటర్నెట్ లో లేకపోతేనో, ఇంటింటికి లేకపోతేనో మీరు అన్నట్టుగా ఇబ్బంది. అరే మీ మేనిఫెస్టోలో ప్రజలకు తెలియదు కదా. మేనిఫెస్టోని బట్టి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం కదా. 2018లో ఇచ్చిన మేనిఫెస్టోని 24లో కూడా ఇంటికి తీసుకెళ్తున్నాం. తీసుకొని వెళ్ళి ఈ మేనిఫెస్టో మేము అప్పుడు ఇచ్చామండి, అధికారంలోకి వస్తే చేస్తామని, జరిగితే మాకు ఓటేయండి. ఎవరో చెప్పి మీరు నమ్మొద్దు. మీ మనస్సాక్షిని నమ్మి మీ కుటుంబానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరింది అంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి అంటున్నాం. ఇంతగా ఏ రాజకీయ పార్టీ అడగలో చెప్పండి.